నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేవంత్ పాత బుద్ధులన్నీ బయటకు వస్తున్నాయి. కేటీఆర్ ఆదర్శాల గురించి చెప్పే వాళ్లను చూసాం, ఆదర్శంగా నిలిచి మోదీని చూస్తున్నాం. బీజేపీ తెలంగాణ. రేపు కుప్పం నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డిలో రోషం పొడుచుకుని వస్తుందని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇటుకలతో కొడితే తాము రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడడం లేదని, అతడి పాత బుద్ధులన్నీ బయటకు వస్తున్నాయని విమర్శించారు. అసలు రేవంత్ సీఎం అవుతాడని ముందే తెలిస్తే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్ వ్యంగ్యం ప్రదర్శించారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లే ఊహించలేదని అన్నారు. మర్రన్న మాట అన్నాడు, మా వాళ్ళకి ధైర్యం చెప్పాలా. కానీ నేనైతే ఒకటి మాట గంటాపదంగా చెప్తున్నా. నేను అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నా. కార్యకర్తలు నిజానికి ప్రతి గ్రామంలో కార్యకర్తలు చాలా చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా చాలా బలంగా ఉన్నారు. ఏమన్నా అక్కడో ఇక్కడో ఏమన్నా కొద్దిగా ధైర్యం లోపిస్తే వేదిక మీద కూర్చున్న నాయకులకు లోపించింది, కానీ కార్యకర్తలకు మాత్రం ధైర్యం పెంచుకోవాల్సింది మనం. నేను వేదిక మీద ఉన్న నాయకులను కోరేది ఒకటి, అందరినీ కూడా ఏ పదవిలో ఉండొచ్చు, ఎంత పెద్ద పదవిలో ఉండొచ్చు, మర్చిపోవాకండి. మిమ్మల్ని కూర్చోబెట్టింది వాళ్ళు, మనందరినీ కూర్చోబెట్టింది వాళ్ళే. కాబట్టి ఈ సంవత్సరం మొదటి ఒక్క సంవత్సరం కార్యకర్తల్ని వేదిక మీద కూర్చున్న వాళ్ళు కాపాడుకుంటే వచ్చే 4 ఏళ్లు పార్టీని తప్పకుండా మీరే కాపాడతారనే బలమైన విశ్వాసం నాకుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఒక చెల్లెల గురించి చెప్తా ఉంటే అచ్చంపేటలో, ఆ చెల్లె పేరు పద్మ. అక్కడ సర్పంచ్ గారు, అమ్మాయిది ఆమ్రాబాద్ మండలం చెంచు బిడ్డ. ఆ అమ్మాయిని బాలరాజు గారు పిలిచి మాట్లాడమ్మా అని చెప్పి మైక్ ఇస్తే ఎంత గొప్పగా మాట్లాడిందంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అమ్మాయి వయసు కూడా పెద్దది కాదు, 30 ఏళ్ళు 25-30 ఏళ్ళ మధ్యలో ఉంటుందేమో. అమ్మాయి వచ్చి నాకు చెప్పింది ఏంటంటే, అన్నా మనోళ్ళందరూ అంటున్నారు మనం ఓడిపోయినాం అంటున్నారు. మనం ఓడిపోలేదన్నా, తెలంగాణ తెచ్చినాడే మనం శాశ్వత విజయం సాధించినాం అనే మాట ఆ చెల్లెలు చెప్తా ఉంటే నా కళ్ళు కూడా నీళ్ళు తిరిగింది. ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు ఒక జీవితంలో ఒక దినంలో రోజు ఎట్లా అయితే చీకటై మళ్లీ తెల్లారుతుందో అట్లే రాజకీయంలో కూడా అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం. కానీ ఇవాళ ఆ చెల్లెలు చెప్పిన మాటలో ఒక నిగూఢమైన అర్థం ఉంది. తెలంగాణ వచ్చింది 2014లో, మీకు తెలుసు. తెలంగాణ వచ్చింది మొన్ననే కాబట్టి, మరి 3వ ఎలక్షనే కాబట్టి భవిష్యత్తులో ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు, పోతారు, వస్తారు. కానీ ఒకటి మాత్రం చరిత్రలో దాచేస్తే దాగని సత్యం, తెలంగాణలో వచ్చిపోయే ముఖ్యమంత్రులు చాలా మంది ఉంటారు, కానీ తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి మాత్రం ఒకే ఒక్కడు, మన నాయకుడు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆనవాళ్లు లేకుండా చేస్తా కేసీఆర్ అని అంటున్నాడు. ఆనవాళ్లు లేకుండా చేస్తా, కేసీఆర్ మత్తుకు రాకుండా చేస్తా, గుర్తుకు రాకుండా చేస్తా, జనాలకు తెలంగాణలో మర్చిపెట్టి చేస్తా అంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణ లేకుండా చేస్తేనే కేసీఆర్ మర్చిపోతారు తప్ప, లేకపోతే మళ్ళా నువ్వు నీ పాత గురువు గారు ఏమైనా మాట్లాడుకొని తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే తప్ప, తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ ను ఎవరు కూడా ఇక్కడి నుంచి తొలగించలేరు అనే మాటను రేవంత్ రెడ్డికి నేను గుర్తు చేస్తా ఉన్నా. చాలా చెప్పిండు రేవంత్ రెడ్డి, ఆయన బృందం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నెన్ని కథలు చెప్పిండ్రు. అందరికీ అన్ని ఫ్రీ అన్నారు. కానీ ఇప్పుడే తమ్ముడు శశిధర్ రెడ్డి చెప్పినట్టు అప్పుడేమో అందరికీ అన్ని అన్నారు, ఇప్పుడేమో కొందరికే కొన్ని అంటున్నారు. నీకు బండి ఉంటే కట్టు, రేషన్ కార్డు లేకపోతే కట్టు, ఆధార్ కార్డు లేకపోతే కట్టు, నీ అలా కొత్త సన్నాయి మొక్కులు నొక్కుతా ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఇది మాత్రం మనకు లభించిన ఒక మంచి అవకాశం. నార్కర్నూలులో నిజంగా కూడా మేమెవరూ ఊహించలేదు. మర్రి జనార్దన్ రెడ్డి ఓడిపోతాడు అంటే మేమెవరం కలలో కూడా నిజానికి ఊహించలేదు. కలలో కూడా ఎవరైనా చెప్తే ఆ మాట నమ్మేది కాదు. ఎందుకంటే ఇక్కడికి వస్తున్నప్పుడు నేను అచ్చంపేట నుంచి కాంగ్రెస్ లో ఒక హోర్డింగ్ చూసిన. ఆ హోర్డింగ్ మీద రాసింది, కందమూలు అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమట. నవ్వాలన ఏడవాలన అర్థం కాదు.
వాళ్ళ ముఖాలకు మన తెలంగాణ రాకముందు ఈ కందనూరులో కాంగ్రెస్ ఇదివరకు అవకాశం ఇవ్వలేదా? మనం ఎన్నోసార్లు ఇచ్చినాం. ఏం వీకినారు మరి అన్నాడు. ఈ రోజు ఇక్కడ కనబడే ఈ జిల్లా కేంద్రం చేసింది ఎవరు? నాగర్ కర్నూలు జిల్లా చేసింది ఎవరు? నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు? నాగర్ కర్నూలులో ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు? నాగర్ కర్నూలులో కలెక్టరేట్ కట్టింది ఎవరు? నాగర్ కర్నూలు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టింది ఎవరు? ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ కట్టింది ఎవరు? ఈ రోడ్లు బ్రహ్మాండంగా అయ్యేలా డబల్ రోడ్లు చేసి డివైడర్లతో హైదరాబాద్ తలదన్నే విధంగా చేసింది ఎవరు? మరి వీళ్ళేమో కందనూరు అభివృద్ధి కాంగ్రెస్ వల్ల సాధ్యమంటే నవ్వాలన్నా ఏడవాలన్నా నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి. 50 ఏళ్ళు అధికారం ఇస్తే ప్రజలు గతంలో మంచినీళ్ళు ఇయ్యలే, సాగునీళ్ళు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, ఎన్నడూ చక్కగా ఈ 3 ఇయ్యలే. మరి కాంగ్రెస్ ఎందుకు ఓటేసిందో అని మీరు అనొచ్చు ప్రజలు. నిజానికి తప్పు రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పిండు, మీకు యాదకుండా టీవీలలో చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేసే మాటలే చెప్తాం, వాళ్ళు విని మా ఓట్లు వేస్తే మా తప్పు ఎట్లయితుంది అని చాలా నిజాయితీగా రేవంత్ రెడ్డి చెప్పిండు. మనమే దాన్ని చక్కగా ప్రజలకు చెప్పలేకపోయినాం. అంతే, వీళ్ళు లంగలు అనే మాట మనం చక్కగా చెప్పలేకపోయినాం. ప్రజలు అదే మాటలు నమ్మిండ్రు. 420 హామీలు నమ్మిండ్రు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ, అందరికి అన్ని ఇస్తామంటే కేసీఆర్ గారు ఇచ్చినవి రానివంటే అవి ఎక్కడ పోతాయి? ఇక కొత్త ఏమో వస్తాయంట, వాటి కోసం ఇంకొకరికి అవకాశం ఇద్దామని చెప్పి మరి కొంతమంది తప్పు ఆలోచన చేస్తే ఇలా 5,000 ఓట్లతో నాగర్ కర్నూలులో మర్రి జనార్దన్ రెడ్డి గారు ఓటమి పాలైనారు. ఆయన ఒక మాట అన్నాడు, అన్న 2 నెలలు నేను దూరం ఉన్నాను. మా జెడ్పీ చైర్మన్ ఒక మాట అన్నది ఇప్పుడే, మంచి మాట. ఏమన్నది? అడగకుండానే కేసీఆర్ అన్ని చేసిండన్నా, అందుకే మనం కొంత ఆలోచించి చేసేట్టునేమో, అడిగిపించుకొని చేసేట్టు బాగుండేనేమో అనే మాట చెప్పింది జెడ్పీ చైర్మన్ గారు. మీ మర్యాద కూడా అడగకుండానే చాలా చేసిండు. నేను చెప్తానే ఉన్నా ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వద్దు స్వామి అని చెప్పిన, ఇల్లేదన్నమాట వద్దని చెప్పిన. నేను సిరిసిల్లానే చేసుకోలేదు బై, నీకెందుకు ఇప్పుడు అంటే లేదు నేను చేసుకోవాలని చేసిండు, చేసుకున్నాడు. వద్దనగా పెళ్లిళ్ళు చేసిండు, నేను వద్దని కూడా చెప్పినాను కూడా. 1500 పెళ్లిళ్ళు చేసిండు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్లు కట్టిండా లేదా? నాకు ఇంతకాక మొన్న టీవీలో చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు పైసలేమో మర్రి జనార్దన్ రెడ్డి పెట్టాలంట, రిబ్బన్ మాత్రం వేరే వాడు కటింగ్ చేస్తాడంట. శిలాఫలకానికి కూడా పైసలు ఈయనిస్తాడు, కటింగ్ మాత్రం వేరే వాడు వచ్చి చేసి ప్రోటోకాల్ అని వెళ్ళి ఏమన్నా ఇజ్జత్ మనం ఉండాలి నవ్వుతా. కాంగ్రెస్ వాళ్ళకు నిజంగా ఏమన్నా కొద్దిగా సిగ్గు ఇజ్జత్ అనిపేదామా? ఆయన సరే ఇక్కడ ఎమ్మెల్యే అనే ఆయన అంటే చిన్నపిల్లగాడు, కానీ అది నాయకుడు ఎట్లున్నాడు రేవంత్ రెడ్డి. చూడండి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు ఆయన? రాంగనే అంట మేడారం పోయి చెప్తున్నాడు. అడవి మేడారం పోయి సమ్మక్క సారక్క జాతరలో ఆ వనదేవతల సాక్షిగా పశ్చిమబద్దాలు చెప్తున్నాడు. ఈ మొగోడు అంట రాగానే 25,000 ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిండట. ఈ 65-70 రోజుల ఒక నోటిఫికేషన్ ఇచ్చిందా? మరి నేను తెలియకుండా అడుగుతా, లగ్గమే కాకపోయే పిల్లగాడికి వెళ్ళిపోయింది. అవన్నీ కేసీఆర్ గారు ఆనాడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలన్నీ మొత్తం ప్రవేశ పరీక్షలు పూర్తయి మొత్తం అంతా అయిపోయినాక ఏ న్యాయపరమైన కోట్ల చిక్కులు వచ్చి ఆగితే అవి అంటే ఇప్పుడు ఈ 20 రోజులలో ఈ మొగోడు వచ్చి నింపిందంట. వాటికి మళ్ళీ ఈయన ఎల్బీ స్టేడియంలో మీటింగ్లు, అందులో పెద్ద ఉపన్యాసాలు. నేను అందుకే అనేది, పచ్చి మోసగాడే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలను కానీ ఇక్కడ కింద ఉండే చిన్న నాయకులను మనం ఏమంటాం? ప్రజలు మోసపోవాలని కోరుకున్నారు, మోసపోతున్నారని చెప్తే నమ్మరు. మార్పు కావాలన్నారు, ఓట్లు వేశారు. మరి ఓట్లు వేసిన పుణ్యమానికి ఇవాళ ఏమైంది ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు శాంతకుమార్ గారు చెప్పిందమ్మా, రైతు బంధు వారం 10 రోజుల లోపల 70 లక్షల రైతుల ఖాతాల్లో టింగు అనుకుంటా 7,600 కోట్ల రూపాయలు టక్క వచ్చి పడుతున్నాయి. ఇవాళ ఏంది పరిస్థితి రైతులది? ఊళ్ళల్లో ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. నీకు పడ్డదా అంటే నీకు పడ్డదా, నాకు వాళ్ళే నీకు వాళ్ళే, అందరికి గుండు కొట్టిండు, సున్నం పెట్టిండు, బాగా నీట్ గా. మార్పు బాగుందా అంటే ఇలా తేలుగుట్టిన దొంగలాగా ఒకరినొకరు చూసుకునే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే నేను అనేది కరెంటు బొంగ నేను అడిగింది, అందుకే మిమ్మల్ని మార్పు బాగుందా అని. మీరు కూడా గదే అడగండి. ఎవరన్నా రైతన్న వచ్చి అన్నా మీరు కొట్లాడాలని చెప్తారు మనకి. ఇప్పుడు బాగుందా అన్న మార్పు అని అడగండి. మీరు కూడా బాగుందా, మంచిగా ఇచ్చుకోరు కదా, మార్పు బాగుందా అని అడగండి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వలసలకు కేర్ ఆఫ్ పాలమూరు. కానీ కేసీఆర్ వచ్చినాక
ఇదే పాలమూరు వ్యవసాయ విప్లవానికి చిరునామాగా మార్చిన విషయం మనందరం మళ్ళొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో రివర్స్ పంపింగ్ నుంచి మొదలు పెడితే పాలమూరు జిల్లాకు రివర్స్ మైగ్రేషన్ దాకా టిఆర్ఎస్ 10 ఏళ్ల ప్రస్థానం నిజంగా కూడా పాలమూరు చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పక తప్పదు. సరే, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కొన్ని కానీ బాధపడవలసిన అవసరం ఏం లేదు. ఒకనాడు గంజి కేంద్రాలతో అల్లాడిపోయిన విలవిల్లాడిన ఈ ప్రాంతం మన 10 ఏళ్ల పరిపాలనలో కొనుగోలు కేంద్రాలతో కలకలలాడిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి రైతులకు గుర్తు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడే మీ పక్కనే ఉన్నది ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేటు, ఎస్పీ కార్యాలయం. ఈ కొత్త సంస్కరణలతో, పరిపాలనా సంస్కరణలతో ప్రజలకు పరిపాలనను దగ్గర తెచ్చి ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా చేసిన, గద్వాలను జిల్లా చేసిన, నారాయణపేటను జిల్లా. ఆదర్శాల గురించి చెప్పే వాళ్ళను చూసాం, ఆదర్శంగా నిలిచే మోదీని చూస్తున్నాం. బీజేపీ తెలంగాణ. నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన. ఆంధ్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను కుప్పానికి విడుదల చేయడంతో పాటు పాలారు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న సీఎం వైఎస్ జగన్. ఆల్రెడీ కుప్పం నియోజకవర్గంలో ఈ నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం ఇక్కడ వచ్చి ఏదైతే అనౌన్స్ చేశారో నేను పూర్తి చేసి నీళ్ళు ఇస్తానని చెప్పి, ఆ విధంగానే ఎన్నికల ముందే పూర్తి చేసి ఎన్నికల ముందు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే దాదాపు 7 సార్లు ఆయన ఎన్నికయ్యాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు. అంటే 35 సంవత్సరాలు ఏకదాటిగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు. అందులో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మిగతా కాలం అంతా కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. మరి ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నాను. 14 సంవత్సరాల్లో ఒక చిన్న కాలువను పూర్తి చేయడానికి మనసు రాలేదా? లేకపోతే పూర్తి చేస్తే వీళ్ళంతా కూడా మన కబంధ హస్తాల్లో నుంచి బయటపడిపోతారు ఈ కుప్పం ప్రజలు, మళ్ళీ మన మాట వినరనుకున్నాడా అని ఈ కుప్పం ప్రజలకే విశేషానికే వదిలేస్తా ఉన్నారని వీళ్ళే ఆలోచన చేయాలి. రామోజీరావు గారిని స్వయంగా ఒక ఇంజనీర్ల బృందాన్ని వేసి ఈ కాలువనంతా కూడా పరిశీలించమని, పూర్తి స్థాయిలో పూర్తి అయిందా లేదా, చెరువులకంతా నీళ్ళు ఇవ్వడానికి గేట్లన్నీ కూడా పెట్టి స్లూయిస్లన్నీ కూడా వదిలినామా లేదా, అవన్నీ కూడా ఆయన చూసి పరిశీలించిన తర్వాత ఏదైనా రాస్తే ప్రజలు నమ్ముతారు. కానీ కేవలం చంద్రబాబును మళ్ళా ముఖ్యమంత్రి చేయాలా, చంద్రబాబును అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పి ఈ కట్టుకథలన్నీ కూడా రాయడం అనేది చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలకు మోసం చేస్తే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కృషి, జగనన్న యొక్క ఆశీస్సులతో ప్రజలకు కావాల్సింది ముందు నీళ్లు, వ్యవసాయానికి కావాల్సిన నీళ్లు, దాహం తీర్చే కార్యక్రమాలని పూర్తి విశ్వాసంతో ప్రజల కోసం తప్పించే జగన్మోహన్ రెడ్డి ఇది నెరవేర్చారు. ఇది తరతరాలుగా ఇక్కడ కరువు కాటకాలు లేకుండా ఉండే స్కీమ్ ఇది. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ వినాశనానికి దారితీసిన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టడానికి జనసేన, తెలుగుదేశం ప్రకటించింది. సో దాంట్లో భాగంగానే ఈ రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత 2 సంవత్సరాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ పర్టికులర్ రాష్ట్ర క్షేమం గురించి,
ఇప్పటి సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటా మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తూ వచ్చాం. అందులో భాగంగానే ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పదంలో పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున జనసేన తెలుగుదేశం కలిసి పదం దిగించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నాయి. దీనికి చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా 12 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులను 24 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని ప్రకటిస్తా ఉన్నాం. నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతాల రామకృష్ణ గారు, రాజానగరం దత్తుల బలరామకృష్ణ గారు, కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర మనోహర్ గారు పోటీ చేస్తారు. మిగతా 9 నేను 2 రోజుల్లో మొత్తం అందరికీ తెలియజేసుకుంటాను. నిజాంపేట మండల కేంద్రంలోని గడిమి చెరువులో సోమవారం గ్రామం ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పూడిక తీసే పనులను కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 రోజుల పని దినాలలో భాగంగా గ్రూపుల వారీగా ఉపాధి హామీ పనులు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధి హామీ కూలీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నరసింహులు, ఫీల్డ్ అసిస్టెంట్ తిరుమల్, కూలీలు దుర్గయ్య, కన్నాపురం బాగులు గౌడ్, రాజారాం, ఓంకార్, జనార్దన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం ప్రారంభించడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. రైతులు కూడా ఈ మట్టిని తీసుకుపోయి పొలాల్లో ఎరువుగా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలంలో వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ రూపురేఖలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సమూలంగా మార్చివేయడం జరిగిందని, ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఆలయం చుట్టూ సుమారు 4 కోట్ల రూపాయలతో ప్రకారం మండపం నిర్మించడం జరిగిందని, 8 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు, 2 కోట్ల సిజిఎఫ్ నిధులతో పుష్కరిణి అభివృద్ధి, వకుల మాత అన్నదాన భవనం నిర్మాణాలు చేపట్టడం, పార్కింగ్ స్థలంలో అత్యంత సుందరంగా కళ్యాణ వేదిక నిర్మించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా చిల్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వరుని ఆలయ రూపురేఖలు సమూలంగా మార్చివేయడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ ప్రసాద స్కీమ్ ద్వారా 50 కోట్ల రూపాయల నిధుల కొరకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వ బృందం ఆలయాన్ని సందర్శించి నివేదిక సమర్పించడం కూడా జరిగిందని అన్నారు.
విశాఖపట్నం యాదవ భవనం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్. జగన్మోహన్ రెడ్డి నాకు తెలుసు. ఈ రోజు మీరు చూడండి, రాజమండ్రికి సంబంధించి ఎక్కువ పదవులు ఇవ్వాలి, వాళ్ళని ఎక్కువ పెంచాలి అని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ఒక అడుగు ముందుకు వేశాడు, ఈరోజు కొన్ని ఇచ్చాడు. పార్లమెంట్కి వెళ్తే మళ్ళీ మా జిల్లాలో కందుకూరు యాదవ్కి ఇచ్చాడు. ఈ విధంగా ఎక్కడ సామాజిక వర్గం ఉన్నా కూడా అక్కడ యాదవ్ని పెట్టండి, అక్కడ అవకాశం ఉంటే చూడండి అని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మన అందరం కూడా ఆయన వెంట నడిస్తే నా పదవులకి రెండింతలు మనకి పదవులు వస్తాయి, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం నాడు ఏపీ వారియర్స్ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ వారియర్స్ మొదటి ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ జగన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని యువకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ ఒక్క అవకాశం అంటూ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను దాకా చేశారని, రాష్ట్రంలో అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా రాక్షస పాలన సాగించారని ఆరోపించారు. జగన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అంటూ ఆశ చూపించి అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చాక సాక్షిలో పనిచేసే జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డికి సలహాదారుడు పోస్టు, వైసీపీ కార్యకర్తలకు వాలంటరీ పోస్టులు తప్ప నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని మండిపడ్డారు. ఇక్కడ బాబు, ఇక్కడ బాబు, ఇక్కడ బాబు, అరవింద్ బాబు గెలుపు, అరవింద్ బాబు గెలుపు. చంద్రబాబు నాయుడు గారు జై, చంద్రబాబు నాయుడు గారు జై, చదలవాడ జై, జై చదలవాడ జై, చదలవాడ జై, జై చదలవాడ జై, చదలవాడ జై, జై చదలవాడ. వర్ధిల్లాలే చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలే, వర్ధిల్లాలే చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలే, వర్ధిల్లాలే చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలే, వర్ధిల్లాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రేవంత్ పాత బుద్ధులన్నీ బయటకు వస్తున్నాయి, కేటీఆర్. ఆదర్శాల గురించి చెప్పే వాళ్లను చూసాం, ఆదర్శంగా నిలిచి మోదీని చూస్తున్నాం, బీజేపీ తెలంగాణ. రేపు కుప్పం నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.